కోనార్క్ ఎక్స్ప్రెస్. నా మాట ఏమో ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆఫ్ చేసాడు, లేదంటే కనుక చాలా ఇబ్బంది. ఈరోజు మనం ఏలూరు నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. దట్టు ఒక కోనార్క్ ఎక్స్ప్రెస్. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్ళి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చేస్తుంది మన కోనార్క్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఏలూరు. ఈరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఏలూరు నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. వ్యాప్ 7 లోకోమోటివ్ కోనార్క్ ఎక్స్ప్రెస్. మన కోనార్క్ ఎక్స్ప్రెస్ ఏలూరు నుంచి ఇప్పుడైతే బయలుదేరిపోయిందండి. నెక్స్ట్ మనం ఆగేది తాడేపల్లిగూడెం. మీ అందరికీ తెలుసు నేను జనరల్ టికెట్ తీసుకొని జర్నీలు ఎలా చేస్తూ ఉంటాను. అందరూ రిజర్వేషన్ చేయించుకొని ఏసీలో తాడేసి దేంట్లో తీసుకుంటారు. బట్ నేను జనరల్ టికెట్పై జర్నీ కూడా చేయొచ్చు అని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు రిజర్వేషన్ చేయించుకోలేరు, జనరల్ టికెట్పై కూడా వెళ్ళలేదు ఎక్కువ దూరం. బట్ కొన్ని ట్రైన్స్ అనేవి ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీగా ఉన్నప్పుడు నేను జర్నీస్ బుక్ చేసుకుంటాను. కానీ కొన్ని సందర్భంలో అన్ని బిస్కెట్ అయిపోయి నుంచొని ఇంకొక వెళ్ళాల్సి వస్తుంది. జనరల్ టికెట్ కదా మరి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది కార్లు అని అంటారు. కార్లు దీంట్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. కార్లు క్యారియర్ అంటారు, కార్ క్యారియర్. ఇప్పటిదాకా మన ట్రైన్ 11 వచ్చేసి ఇక్కడికి వచ్చాక చాలా స్లో చేశారు. ఎందుకంటే పనులు మెయింటెనెన్స్ అనేది ట్రాక్ మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, చాలా ఖాళీగా ఉంది. ట్రైన్ అసలు కనే కనబడతాయి పేర్లు కూడా. అయ్యమ్మా ఇంత ఖాళీగా వెళ్తుందో. మనకు దొరకవు ఇలాంటి ట్రైన్ అండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అటువంటి ట్రైన్లు దొరకవు. మనం ఇప్పుడు తాడేపల్లి కూడా రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి. ఇంక వచ్చేసాం. అవుటర్ కూడా కాదు, ఇది ఇక్కడ వచ్చామంటే ఇంకా తాడేపల్లి కూడా రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటా. 2 మీదుగా తీసుకువెళ్తాడు మరి ఎక్కువ సందర్భాల్లో. ఇప్పుడు ఎన్ని మీదకి వెళ్తుందో చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. కోట్ ఏది అది కనిపించిందా? ఇక్కడ మన ట్రైన్కి 1 నిమిషం మాత్రమే స్టాప్ ఉంది. మనకి దూరంలో కనిపిస్తుంది సరే, ఇవన్నీ జగనన్న కాలనీలు అనుకుంటా. మా లోకబలి చిరకని వచ్చి ఉంటుంది. శుభ్రం చిరక బాగా వేస్తున్నాడు. ఇంకా ఎంతసేపు ఇలాగా జాయగలుగుతామని మామూలు కొడతలేదు. ఇంకా చితక బాధుడే స్క్రీన్లు కూడా పెడతాం చూడండి. ఇప్పుడు మనం జంక్షన్ లైన్లో కలుస్తాం. కనిపిస్తుందా? రాజమండ్రి నిడదోలు నుంచి భీమవరం, నరసాపురం, మచిలీపట్నం వెళ్ళే జంక్షన్ ఇది. గుడివాడ, నరసాపురం ఆ లైన్ జంక్షన్. అలాగ అటు నుంచి అలా విజయవాడ వెళ్తుంది. మనకి డైరెక్ట్ విజయవాడ జంక్షన్ ఇది మనం వచ్చింది. అది చుట్టూ తిరుక్కొని వెళ్తుంది. ఇది డైరెక్ట్. ఇప్పుడు ఎక్కడంతసేపు పట్టుద్ది ఏట. నిడదవోలు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాం ఇప్పుడు మనం.
రాజమండ్రిలో ఈ ఎండలో దంచి కొట్టేస్తున్నాయి. ఈరోజు 2 ఏప్రిల్ 2 నిజంగా ఎండలో అయితే మాత్రం చితక్కూడేస్తున్నాయి. అంత దారుణం ఉంది ఎండలో. వేడిగాలు వచ్చేస్తున్నాయి వడగాలు. వచ్చాం మన రాజమండ్రికి, మన గోదావరి మీదకి. మన గోదావరి రైల్వే స్టేషన్లో ఆగితే కనుక దిగిపోదాం అర్జెంటుగా. లేదంటే కనుక కొంచెం ముందు ఆగినా సరే దిగిపోదాం. ఇప్పుడు అయినా గోదావరి స్టేషన్ ఆగదు. ఆగితే కనుక మంచిదే. మరి మన ఎందుకంటే దీని ముందు ఆల్రెడీ సింహాచల ఎక్స్ప్రెస్ ఉంది. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. దాని గురించి దీని గోదావరి స్టేషన్లో ఆపరా బాబు, ఎక్కడ ఆపం. లోకో పైలట్ స్పీడ్ చూస్తుంటే అసలు గోదావరి స్టేషన్ ఆపేలా లేడు. అయ్యా గోదావరి స్టేషన్ ఆపి అక్కడ దిగిపోయి వెనక్కి వెళ్ళిపోతాను. బండి కూడా రాలేదు. ఇబ్బంది అయిపోతుంది నాకు చాలా. ఇప్పుడు రాజమండ్రి స్టేషన్కి వెళ్ళాలంటే కనుక ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. గోదావరి స్టేషన్ ఆగితే చాలా బెటర్ నాకైతే. ఆపేలాగా ఉన్నాడు మన గోదావరి స్టేషన్లో. ఆపరా బాబు, కొంచెం ఎదరికి వెళ్ళినా పర్లేదు, ఆపేరా బాబు. మళ్ళీ ఆపేసాడు ఫైనల్గా మన గోదావరి స్టేషన్లో. ఈ వీడియో ఎక్కడ నేను చేస్తాను. ఈ వీడియోలో అందరికీ కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ టాటా, గుడ్ బై. నా మాట ఏమో ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆఫ్ చేసాడు. లేదంటే కనుక చాలా ఇబ్బంది పడి ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి చాలా ఇబ్బంది పడిపోయి ఉంది. బట్ లోకో పైలట్ నా మాట అనేది ఇక్కడ దాకా దింపేసాడు నన్ను అయితే కనుక. అండ్ అదే కాకుండా ముందు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఉండడం వల్ల దానికి క్రాస్ ఓవర్ పడి ఉంటుంది ఇక్కడ. ఇదే దీనికి ముంబై CSMT కోనార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్. మీరు ముంబై నుంచి విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ రావాలనుకుంటే కనుక ఈ ట్రైన్లో టికెట్లు అయితే కొంచెం చూడండి దొరుకుతాయి. ఇది ఒకవేళ దొరకకపోతే కనుక ముంబై విశాఖపట్నం LTT ఎక్స్ప్రెస్ ఉంది, దాంట్లో అయితే ఖచ్చితంగా టికెట్ దొరుకుతాయి.